లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ అనగానే వాళ్ళిద్దరి కాంబినేషన్లో గుర్తొచ్చేది భారతీయుడు. భారతీయుడు చిత్రం అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో అదే సిరీస్ను కొనసాగిస్తూ భారతీయుడు 2 తెరకెక్కించారు. భారతీయుడు 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది, ఈ సినిమా కథ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ. భారతీయుడు 2 ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. ఏంటి సార్ సినిమా రివ్యూ ఎలా ఉంది? మనందరికీ తెలుసు భారతీయుడు అంటే 1996లో వచ్చినటువంటి ఆ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించింది అనేది ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో 2 ఏళ్ళు పోతే 30 ఏళ్ళు అయిపోతాయి ఆ సినిమా వచ్చి. అంటే ఒక తరానికి ఆ సినిమా గురించి ఎక్కువగా తెలియదు. భారతీయుడు 2 అనే సినిమా ఎప్పుడైతే శంకర్ అనౌన్స్ చేశాడో ఏంటి ఈ సినిమా అని చెప్పేసి అప్పుడు జనాలు ఎక్కువ మంది ఈ తరం వాళ్ళు సెర్చ్ చేయటం, సో దాని గురించి తెలుసుకోవటం చేశారు. మనకి తెలిసింది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఒక మెయిన్ థ్రెడ్ కరప్షన్ అనేది దేశాన్ని మన దేశం ఎదగకుండా చేస్తాం, దేశాన్ని అవినీతి. సో ఆ అవినీతి అనే భూతాన్ని కనుక అంతం చేస్తే దేశం అనేది హ్యాపీగా ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు, దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసినటువంటి ఆ సినిమాలో అవినీతికి పాల్పడిన తన సొంత కొడుకును కూడా భారతీయుడు ఆ సినిమాలో సేనాపతి అంతం చేయటం మనం చూసాం. సో అందులో వచ్చే ఆ సీన్లు అవన్నీ కూడా చాలా చోట్ల మనకి రోమాలు నెక్కబడుతుంటాయి, ఆ గూస్ బంప్స్ వస్తాయి. అట్లాగే ఆ సినిమాలో ఆ కొడుకు పాత్ర చేసినట్టు అందులో డ్యూయల్ రోల్ మనకు తెలుసు. సో కమల్ హాసనే. సో మళ్ళీ ఆ కమల్ హాసన్, మనీషా కొయిరాలతో వచ్చే ఆ సాంగ్స్ కానివ్వండి, ఊర్మిళతో వచ్చే సాంగ్ కానివ్వండి, ఇలాంటి అంటే అటు యూత్ని ఇటు ఫ్యామిలీస్ని, సో మొత్తం చెప్పాలంటే ఆబాల గోపాలాన్ని ఎంటర్టైన్ చేసేటువంటి అంశాలన్నిటినీ కలబోసి ఒక చక్కని మెసేజ్తో ఆ సినిమాని మన ముందు ప్రజెంట్ చేశాడు ఆ రోజుల్లో శంకర్. సో ఆ భారతీయుడు అనే సినిమా వచ్చినప్పుడు శంకర్ పేరు దేశమంతా మారుమూగిపోయింది. సో అదే సినిమా అప్పుడు హిందీలో హిందుస్థానీకి వచ్చింది, మన దగ్గర భారతీయుడు అని వచ్చింది. అది ఇండియన్ అనే పేరుతోటి రిలీజ్ అయింది మిగతా అన్ని చోట్ల కూడా. సో మనకేమో భారతీయుడు, హిందీ వాళ్ళకి హిందుస్థానీ. ఇప్పుడు సేమ్ అదే టైటిల్ని కంటిన్యూ చేస్తూ భారతీయుడు 2 ఇక్కడ, హిందీలో ఏమో హిందుస్థానీ 2 అనే పేరుతో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తమిళ్లో ఇండియన్ 2 గానే రిలీజ్ అయింది. అట్లా ఏ భాషకి ఆ భాష అట్లా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ వెయిట్ని మోస్తూ రావాలి. సో శంకర్ ఈ విషయంలో మరి మొదట దాన్ని కరెక్ట్గా ఆ కంటిన్యూటీని ఈ సినిమాతో కూడా పాటించగలిగాడా, ఆ క్యారెక్టర్ని అందులో ఆ ఎమోషన్ని ఆ డ్రామాని పండించగలిగాడా అంటే డిసప్పాయింట్మెంటే కలుగుతుంది మనకి, ఎస్ అని చెప్పలేని పరిస్థితి. సో ఆ సినిమాలో కావాల్సిన యూత్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో బాగా మిస్ అయినాయి. ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీకి పట్టాల్సినటువంటి ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డ్రామా కానీ ఈ సినిమాలో మిస్ అయిపోయాయి. అందువల్లే మనకి స్క్రీన్ ప్లే డల్ అయిపోయేటటువంటి సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మరీ బోర్ కొట్టుద్ది. సో అప్పటికి ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్లో మనం బాగా చూస్తామేమో. సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, బోర్ అసలు భారతీయుడు అనగానే అవినీతి మీద, అవినీతి నిర్మూలన మీద తీసినటువంటి చిత్రం భారతీయుడు. ఏంటి భారతీయుడు 2 కూడా కథ అవినీతికి సంబంధించిన దాని మీదే సేమ్. అంటే కేవలం అవినీతే కాదు, చాలా రుగ్మతలు ఉండే సమాజంలో. సో ఒక అవినీతే కాదు, డ్రగ్స్ భూతం ఉంది, అంటే సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ అవినీతితో కలిసి ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా నిర్మూలించాలి. సో దేశం బాగుండాలంటే ముందు ఇల్లు బాగుండాలి. కాబట్టి ముందు మీ ఇంటిని ప్రక్షాళన చేయడం ద్వారా దీన్ని ప్రారంభించండి అనేది ఒక పిలుపు ఈ సినిమాతో ఇచ్చాడు. సో కథ చూస్తే బార్కింగ్ డాగ్స్ అంటే మనం వాళ్ళకి ఎతన మురిగే కుక్కలు అంటాం కదా, అట్లాంటి ఒక పేరు పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో నడిపేటువంటి ఒక 4 యువకుల బృందం, అందులో ఒక యువతి కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ అనుకుందాం, నలుగురు ఫ్రెండ్స్. వీళ్ళందరికీ చిత్ర అరవింద్ అనే అతను ఒక లీడర్ అనుకుందాం. ఆ క్యారెక్టర్ని సిద్ధార్థ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకో క్యారెక్టర్ని ప్రియా భవానీ శంకర్ చేసింది. ఇంకో 2 క్యారెక్టర్లు వేరే వాళ్ళు చేశారు, తమిళ యాక్టర్లు చేశారు.
సో వీళ్ళు వాళ్ళ కళ్ళ ముందే చాలా అన్యాయాలు జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తారు. ఎక్కడో తైపీలో ఉన్నటువంటి ఇండియన్కి సేనాపతికి అక్కడ ఉన్నాడనే విషయం తెలుస్తుంది అనమాట మనందరికీ కూడా. తైపీలో ఉన్నాడు, ఎక్కడున్నాడు ఇండియన్ అంటే తైపీలో తేల్తాడు. సో ఆల్రెడీ ఆయన ఇక్కడ ఇండియాలో జరుగుతున్నటువంటి, ఇక్కడ హైదరాబాద్లో లేదా ఇంకో చోట దేశంలో జరుగుతున్నటువంటి ఆయన అన్నిటినీ కూడా ఆయన గమనిస్తున్నాడు అనే విషయం మనకి అక్కడ తెలుస్తుంది మనకి. సో ఆ కమ్బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మరి వచ్చాడు ఇండియాకి వచ్చాడు అక్కడి నుంచి. ఈవెన్ తైపీలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలని అప్పులు చేసి బ్యాంకులకి ఎగ్గొట్టి తైపీలో అమ్మాయిలతోటి తైతక్కలాడుతూ ఉండేటువంటి అతను ఒక బిజినెస్ మ్యాన్ని అక్కడ చంపేసి అంతం చేసి మరీ ఇక్కడికి వస్తాడు. సో అతను వస్తున్నాడు అనే విషయం సిబిఐకి తెలుస్తుంది. మనకు భారతీయుడులో ఫస్ట్ పార్ట్లో అక్కడ కూడా సిబిఐ అతను వెంటాడుతుంది. అవును. సో ఆ సిబిఐ ఎవరైతే అతన్ని ఇన్వెస్టిగేట్ చేసే అతను ఉన్నాడో ఇప్పుడు అతని కొడుకే ఇప్పుడు రంగంలో దిగుతాడు. సో నేను చేయలేని పని నువ్వు చేయబోతున్నందుకు సంతోషం ఉందని ఆ తండ్రి కొడుకుని ఆశీర్వదిస్తాడు. సో ఆ కొడుకు, సో ఆ క్యారెక్టర్ని బాబీ సింహ చేశాడు. ఓకే. సో ఇండియాకి వస్తున్నప్పుడు అతను వస్తున్నాడని కనిపెట్టేసి అతను పట్టుకోవడానికి అతను వేసే ఎత్తులు, అతని ప్రయత్నాలు. సో ఇతను ఎవరైతే అతన్ని రావాలని కోరుకున్నారో వచ్చిన తర్వాత ఇతను ఇచ్చిన స్లోగన్కి మీ ఇంట్లోనే ఉండొచ్చు ఎవరో ఒకరు అవినీతి పరులు, వాళ్ళని కనిపెట్టి అక్కడిని ఎరాడికేట్ చేయడం ద్వారా ముందు మీ ఇంటి నుంచే ప్రారంభించడని అతను ఏదైతే పిలిపించాడో చాలామంది యూత్ దేశంలో ఉన్న వీళ్ళు మాత్రమే కాకుండా ఈ నలుగురు ఫ్రెండ్స్ కాకుండా చాలామంది చేస్తారు. అట్లా తమ ఇంట్లో వాళ్ళని ఈవెన్ సొంత తల్లో తండ్రో లేదా బావో ఎవరో ఒకరు సొంత బంధువుల్ని పట్టిస్తారంటారు చట్టానికి. అయితే దానివల్ల వాళ్ళు మొత్తం చుట్టూ సమాజం నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటారు. చిత్ర అరవింద్ అనే ఎవరైతే సిద్ధార్థ్ ఉన్నాడో, చిత్ర అనేది యాక్చువల్గా వాళ్ళ అమ్మ పేరును ముందు పెట్టుకున్నటువంటి అరవింద్ అతను. ఎందుకంటే అతని మాటలు రాకపోతే చిన్నతనంలో మొత్తం 1000 మెట్లు తిరుమలలో ఎక్కువ మోకాళ్ళ చెప్పులు పగిలిపోతాయి. అలాంటి తల్లి తన కోసం అంతటి ఇచ్చేసిందని చెప్పి అతను తల్లి పేరు ముందు పెట్టుకుంటాడు. అలాంటి వాడికే అతనికే షాక్ అయిపోయేటటువంటి, అతనే మానసికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇంట్లో తను చేసిన పని వల్ల. దాంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి అతను మళ్ళీ పిలిపిస్తాడు గో బ్యాక్ ఇండియన్ అని. దాంతో మిగతా వాళ్ళు కూడా అదేవిధంగా అతనిలాగానే చాలామంది సఫర్ అవుతారు. సో ఈ పరిస్థితుల్లో సిబిఐ ఆఫీసరు అతను వెంటపడటం, సో దొరకటం వాళ్ళకి, కానీ దొరికిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. సో ఇదంతా కూడా అంటే చివరికి వచ్చినప్పటికి మనం ఏదైతే అనుకుంటామో ఒక మంచి ముగింపు ఉండాలనుకుంటాం, ఆ ముగింపు లేదు. అట్లాగే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలనుకుంటాం, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మనం అసంతృప్తి కలిగిస్తుంది. సో ఏదైతే ఒక మంచి డ్రామా ఉండాలో ఆ డ్రామా మిస్ అయిపోయిన అంటే శంకర్ మార్క్ సినిమాలో లేదంటారా? ఆ గ్రాండియర్నెస్ అయితే కనిపిస్తుంది మనకి పాటల్లో. తర్వాత ఒక మొత్తం గోల్డ్తో చేసినటువంటి ఒక పెద్ద భవంతి. సో ఇదంతా అతన్ని అంటే కొన్ని చోట్ల మనకి శంకర్ మార్క్ కనిపిస్తుంది, కానీ అదే శంకర్ ఎమోషన్ కొన్ని చోట్ల చాలా బాగా పండిస్తాడు. అతను హిట్ అయిన సినిమాలు అన్నింటిలో మనకి చూస్తే ఒక ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ ఎమోషన్ అనేది సినిమాలో క్యారీ కాలేదు అసలు. మనం ఎక్కడా కూడా ఏ క్యారెక్టర్తో కూడా మనం అనుసంధానం కాలేం, కనెక్ట్ కాలేం. ఈవెన్ సేనాపతి క్యారెక్టర్తో కూడా, సేనాపతి కూడా సినిమాలోనే అన్ని పాత్రలతో డిస్కనెక్ట్ అయిపోయాడు, అందరికీ శత్రువు అయిపోయాడు. ప్రజలందరూ కూడా అతను తిరగబడి అతను పట్టుకోవడానికి వస్తారు ప్రజలు మొత్తం. 4 రోడ్ల కూడల్లో క్రాస్ రోడ్స్లో అతను చిక్కుబడిపోతాడు. పోలీసులు కనుక సిబిఐ కనుక రాకపోతే అందరు కలిసి అతను చంపేసేవాళ్ళే. ఎందుకు? సో అదే ఎందుకు అనేది సినిమా చూడాలి మనం. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే అసలు భారతీయుడు పార్ట్ 1లో అసలు అవినీతిని అంతం చేయడం కోసం ఆయన పోరాడుతూ ఉంటాడు. అవినీతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంతం చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా అదే దానికోసం వస్తారా, కానీ ఇక్కడ జనాల్లో ఎక్కువ మంది అవినీతి పరులు అయిపోయారు కదా. ఓకే, అందు గురించి
ఆ జనమే అతని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. సో అంటే భారతీయుడు ఉన్నన్ని రోజులు, అదే ఆ సేనాపతి ఉన్నన్ని రోజులు మేము అసలు అవినీతి చేయడానికి కుదరడం లేదు అవును అని ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి వచ్చిందంటారు. అవును. సో ఇక్కడ కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అతన్ని అంతం చేయడానికి వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ చూసినా మనాలు ఉన్నారు కదరా అంటే అవినీతి పరులే కదరా అని వేసేసేయండిరా అంటే మొత్తం పొలమని అందరూ బయలుదేరుతారు. ఇక ఇంతకీ భారతీయుడు ఈ పార్ట్ 2తో ఆగిపోయిద్దా, లేదంటే భారతీయుడు 3, 4? ఎందుకంటే ఇక ఈ ముగింపు లేదు, ఇంకా ఇది కంటిన్యూషన్ మనకు తెలుస్తుంది కదా. సో ఇతను ఎలా తప్పించుకున్నాడు అనేది ఒక పాయింట్ చివరిలో. సిబిఐ పట్టుకుంటారు కదా, ఎలా తప్పించుకున్నాడు దానికి మళ్ళీ లీడ్ ఇచ్చాడు చివరిలో. ఓకే, థర్డ్ పార్ట్కి సంబంధించిన ఒక టీజర్ కూడా చూపించాడు మనకి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఉందని చెప్పేసి మనకు ముందు నుంచే తెలుసు, కానీ ఈ సెకండ్ పార్ట్లో కాజల్ అగర్వాల్ లేదు. ఓకే, ఆమె థర్డ్ పార్ట్లో వస్తుంది అన్నట్టు ఆ టీజర్తో మనకు అర్థమవుతుంది. ఓకే. సో అతను ఒక స్వాతంత్ర సమర యోధుడని మనకు భారతీయుడు చెప్పాడు కదా. సో వీరశేఖర సేనాపతి అతని పేరు. సో ఆ వీరశేఖరుడు ఎలా అప్పట్లో స్వాతంత్ర బిఫోర్ ఇండిపెండెన్స్ అతను ఎలా యుద్ధాల్లో పాల్గొన్నాడు ఏంటి, సో అతను స్వాతంత్ర సమరయోధుడు ఎలా అయ్యాడు అనేది దీనికి సంబంధించిన కథ మనకి పార్ట్ 3లో చూపించబోతున్నట్లుగా ఆ టీజర్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే, కమల్ హాసన్ ఆ సినిమాలో అంతా కూడా తాతయ్య అంటారు, అందరూ కూడా తాత అనే అంటారు. సో ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో ఆ మరమక్కళ, అతని ప్రధానమైనటువంటిది ఆయుధమే మరమక్కళ. ఆ రోజుల్లో అసలు భారతీయుడి సినిమా చూసిన తర్వాత అరే ఫైట్లు సూపర్ ఉన్నాయి, అందరూ భారతీయుల్లో కమల్ హాసన్ గారు 2000తో మనిషిని చంపేశారు ఇలా చెప్పుకునేవాళ్ళు. అప్పుడు ఆ సినిమాలు చూసి చాలా మంది ప్రయోగాలు చేసేవాళ్ళు, అటు పెట్టి ఇట్టు కొట్టేవాళ్ళు. ఇది ఈ సినిమాలో కూడా అది కంటిన్యూషన్. ఆ మరమక్కళ అతని ఆయుధమే అది. ఓకే. సో అదంతా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్, ఆ పాత్ర అదంతా కూడా తనకి ఈజీ కాబట్టి నల్లేరు మీద బడి నడకలాగా ఆయన హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ మిగతా వాళ్ళందరూ కూడా తమ పాత్రలని కూడా సముద్రకని వరదరాజన్ అని చెప్పేసి సిద్ధార్థ్ ఫాదర్ క్యారెక్టర్, విజిలెన్స్ ఆఫీసర్ అతను. సో అతను కానివ్వండి, ఎస్జే సూర్య ఉన్నాడు, సకల కళా వల్లభుడు సద్గుణరామన్ అట్లాంటి పేరు ఉంటుంది అతనిది. అతను ఈ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ అనేది ఒక పెద్ద బిజినెస్ మ్యాను. ఓకే. సో అతనికి సంబంధించింది అంటే అతనే ఉసిగొలపడం జనాలని ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు భారతీయుడు 2 ఎలా ఉంది సార్? మీరు ఇచ్చేటువంటి రేటింగ్ ఎంత? నేను చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాను ఈ సినిమా చూసిన తర్వాత. సో ఏదంటే ఆ ఎమోషన్ లేకపోవటం వల్ల, డ్రామా లేకపోవటం వల్ల కనెక్ట్ కాలేకపోయాను నేను. అంటే భారతీయుడు అనగానే భారీగా హిట్ అయినటువంటి నేపథ్యంలో భారతీయుడు 2 కూడా భారీగా హిట్ అయ్యిద్ది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. సో అంచనాలకి అందుకునేలాగా ఈ చిత్రం లేదంటారు? అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి 2 ఆమడ దూరం అని చెప్పాలి. ఆ సినిమాతో పోల్చుకుంటే ఇది దాని దరిదాపుల్లోకి వెళ్ళే పరిస్థితిలో లేదు. సో సినిమా అంటే మనకి అందులో లీనమైపోవాలి కదా, ఆ లీనం కాలేకపోవటమే ఈ సినిమా డ్రాబ్యాక్ అని చెప్పాలి. అంటే మ్యూజిక్ సార్, మ్యూజిక్ అనిరుద్ధు సోసోగానే ఉంది. సో అతని గురించి మనం చాలా ఈ మధ్య కాలంలో గొప్పగా వింటున్నాం. భారతీయుడిలో సాంగ్స్ అంటే ఇప్పటికి కూడా వింటూ ఉంటారు చాలా మంది. ఇందులో ఒక్క సాంగ్ కూడా అలాంటిది లేదు కదా. పచ్చని చిలుకలు తోడుంటే ఆ సాంగ్ అసలు ఇప్పటికి కూడా అందరూ వింటూ ఉంటారు. ఇందులో డ్యూయట్ లేదు. సిద్ధార్థకి రకుల్ ప్రీత్ సింగ్కి ఏమైనా డ్యూయట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమికులు. సో దాన్ని కూడా వీళ్ళు ఎట్లా ప్రేమికులు అనేది కూడా మనకి డైరెక్ట్గా ప్రేమికులు అన్నట్టు చూపించారు, కానీ వాళ్ళ మధ్య స్టోరీ కూడా ఎస్టాబ్లిష్ కాదు అసలు. వాళ్ళ లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయలే అసలు సినిమాలో. అందువల్ల వాళ్ళ మధ్య ఒక పాట కూడా లేదు. మాంటేజ్ సాంగ్లు, బ్యాక్గ్రౌండ్ సాంగ్లు అట్లా ఉండవు, కానీ ఒకటి ఇంట్రడక్షన్లో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా నలుగురు కలిసి ఒక డ్యాన్స్ చేసే ఒక పాట. అట్లాగే నేను చెప్పాను కదా తైపీలో ఒకటి గుల్షన్ గ్రోవర్ ఆ క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయిలందరినీ వేసుకొని కాస్ట్లీ విదేశీ అమ్మాయిలతోటి అక్కడ ఒక సాంగు. అవి పెద్దగా ఎఫెక్టివ్గా లేవు. ఈవెన్ బీజిఎం కూడా అంతగా పండలేదనే చెప్పాలి. అనిరుద్ధ్ రవిచంద్రన్ యొక్క పనితనం అనేది పెద్దగా ఈ సినిమాలో కనిపించలే నాకైతే. సో అట్లా చూసుకుంటే టెక్నికల్గా మాత్రం సినిమాటోగ్రఫీ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. శంకర్ సినిమాలో మనకి ఆ గ్రాండియర్నెస్ అదంతా కూడా ఆ సినిమాటోగ్రఫీ వాటి వల్లే మనకి కనిపిస్తుంది కదా, అది ఉంటుంది. సో ఎడిటింగ్, ఈ స్క్రీన్ ప్లేని కూడా ఎడిటర్ కూడా ఏం చేయలేడు, తను కూడా చేతులు ఎత్తేసాడు. సో ఇది కంప్లీట్గా నేను చెప్పాలంటే శంకర్ ఫెయిల్యూర్ అనే చెప్తాను ఈ సినిమా సంబంధించి. రేటింగ్ సార్? రేటింగ్ చాలా కష్టంగా యాక్చువల్గా అయితే
ఇంకా ఎంత ఉదారంగా చూద్దామన్నా కానీ 2 కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆ సినిమా. సో 2 ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు దానికి. ఓకే. బట్ ఆ సేనాపతి క్యారెక్టరు, ఆ కమల్ హాసన్ నటన, ఆ గ్రాండియర్నెస్, ఆ కొన్ని విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని సీన్స్ తను ఒక దాని ఏంది స్కేటింగ్ లాగా ఉంటుంది, రోలర్ స్కేటింగ్, ఒక సింగిల్ చక్రం మీద ఒక మొత్తం ఎపిసోడ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అది అట్లా విడివిడిగా చూసుకున్నప్పుడు కొన్ని బాగానే అనిపిస్తాయి, కానీ అన్నీ కంబైన్డ్గా చూసినప్పుడు మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. సో అందు గురించి ఆ 2 అనేది దానికోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.